హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రతి నెల కూడా సన్న బియ్యం పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి ఈ జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్ను పంపిణీ చేస్తారు కాబట్టి ముఖ్యంగా జూలై నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, అలాగే మీరు రేషన్‌ను ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది? ఈ జూలై నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ అనేది మీకు వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? సో, అలాగే ఈ రేషన్ బియ్యంతో పాటుగా ఎన్ని రకాల సరుకులను మీకు యాడ్ చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు పూర్తి వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేసేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రతి నెలా కూడా ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి. సో, అలాగే ఈ యొక్క జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తారు. ఇకపోతే ముఖ్యంగా మీకు రేషన్ అనేది జూలై నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది చేస్తారా లేదా? మీకు వస్తుందా లేదా? అని ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో తొలిత చెప్తాను. దాని తర్వాత ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు రేషన్‌ను పంపిణీ చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది? సో, ఈ రిమైనింగ్ వివరాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి నేను చెప్పేటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేయండి టైప్ చేసి. ఓకేనా? సో, సెర్చ్ చేసి ఎంటర్ కొట్టగానే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఓకేనా? సో, ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ లింకే అనమాట. ఎఫ్ఎస్‌సి సెర్చ్ ఈపీడీఎస్ తెలంగాణ అని ఉంది. ఓకేనా? లేదు అనుకుంటే ఈపీడీఎస్ తెలంగాణ అని మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో, దీని మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇలా ఓపెన్ అయ్యాక దాని తర్వాత ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది కదా! హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళా ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు వరుసగా ఆప్షన్స్ అనేటువంటివి కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్‌లో. ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్, అలాగే సప్లై చైన్ మేనేజ్‌మెంటు, ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్స్ ఇలాగా దాదాపుగా ఒక 10, 11 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్ రిపోర్ట్స్ అనమాట. ఆ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళా మనకు ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా 3 ఆప్షన్స్ వచ్చాక లాస్ట్‌ది కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్‌లో అలా టచ్ చేయగానే మళ్ళా సబ్ ఆప్షన్స్ 2 వస్తాయి. మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అండ్ అప్లికేషన్ రిపోర్ట్స్ అని. సో, ఇందులో వచ్చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళా ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఏ మంత్‌కి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? జూలై నెలకు సంబంధించి. అలాగే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. 2026. దాని తర్వాత డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మండలం. ఓకేనా? నేను ఎగ్జాంపుల్‌గా సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. దాని తర్వాత ఎఫ్‌పిఎస్ అంటే రేషన్ షాప్ నంబర్ అనమాట ఇది. ఓకేనా? సో, మీకు రేషన్ షాప్ నంబర్ తెలియకపోయినా నో ప్రాబ్లమ్. తెలిసుంటే పెట్టుకోండి. దాని తర్వాత సబ్మిట్ కొట్టేసినట్లయితే ఇలా లిస్ట్ టైప్‌లో ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది పంపిణీ చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా వన్ బై వన్ అయితే చెక్ చేసుకోండి. చాలా నేమ్సే ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో, అందుకనే రేషన్ షాపు నంబర్ ఎంటర్ చేసుకుంటే ఆ యొక్క రేషన్ షాప్‌కి వచ్చేటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళ పేర్లందరివి కూడా వస్తాయన్నమాట. అంటే ఆ పంచాయతీ లోపల ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు. ఓకేనా? సో, ఇలా వన్ బై వన్ ఉంటాయి. మీరు క్లియర్‌గా చెక్ చేసుకోండి జాగ్రత్తగా నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని. కమెంట్‌లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? సో, నెక్స్టు
ఈ రేషన్‌ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? సో, సాధారణంగా ప్రతి నెల కూడా 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు రేషన్ అనేది సన్నబియ్యం పథకం కింద పంపిణీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా? సో, అయితే ఈ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఎందుకు తీసుకువచ్చారు? సో, ప్రతిరోజు కూడా ఉచిత రేషన్ పంపిణీ అనేది ఈ రేషన్ దుకాణాల ద్వారా మీకు చేస్తూనే ఉంటారనమాట. మీకు రావాల్సినటువంటి రేషన్ కోటాను మీ అంతట మీరే రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఎందుకు పెట్టారంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో, మీకు అనుకూలమైనటువంటి రోజున వెళ్ళి రేషన్‌ను తెచ్చుకునే విధంగా ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో, 1వ తారీఖు నుండి 30 లేదా 31 తారీఖు లోపల ఆ మధ్యలో ఏ రోజైనా మీకు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజున రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళి మీకు రావాల్సినటువంటి రేషన్ కోటాను తెచ్చుకోవచ్చనమాట. కాబట్టి అన్ని రోజులు కూడా రేషన్ షాప్స్ అనేటువంటివి అవైలబుల్‌లో ఉండాలి నెల మొత్తం కూడా. ఓకేనా? సో, మీ యొక్క పరిసర ప్రాంతాల్లో రేషన్ షాప్స్ అనేటువంటివి అన్ని రోజులు, అన్ని సమయాల్లో అవైలబుల్ ఉంటాయా లేదా అనేది ఒకసారి కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి పెట్టండి. ఓకేనా? సో, ఇలాగ నెల మొత్తం కూడా రేషన్‌ను పంపిణీ చేయాలి. ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? సో, ఇకపోతే ఈ రేషన్ కార్డు కింద ఒక్కొక్కరికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు? సో, సాధారణంగా ఈ సన్నబియ్యం పథకం కింద ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం అనేది పంపిణీ చేస్తారు. మొత్తం కూడా పూర్తిగా ఉచితం అన్నమాట. సో, అది కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టయితే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా రేషన్ కార్డ్‌లో అంటే మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఒక నలుగురు ఉన్నారనుకోండి. సో, అప్పుడు 6 కేజీల చొప్పున వచ్చేసి 4 ఆరుల 24 అంటే మొత్తం 24 కేజీలనేది రావటం జరుగుతుంది. ఓకేనా? సో, ఒకవేళ 5 మంది ఉన్నారనుకోండి 30 కేజీలొస్తుంది. ఇలాగ మీ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఈ రేషన్ బియ్యం పరిమాణం అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో, వీటితో పాటుగా ఒక 3-4 రకాల సరుకులను కూడా యాడ్ చేసి మీకు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. నెలాఖరు వరకు ఉంటుందండి. సో, నో ప్రాబ్లమ్ మీరు ఆ నెలలో ఎప్పుడైనా ఏ టైంలో అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చనమాట. సో, ఇదండి ఫైనల్‌గా ఈ జూలై నెలకు సంబంధించిన రేషన్ పంపిణీకి చెందిన సమాచారం. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.